రాజుగారు మూడవ భాగం ఇది. రాజుగారు నిండు సభలో ఉన్నారు, అందరూ ఉన్నారు సభలో అందరూ. ఈ కుర్రవాడు గురువు గారు ఇచ్చిన చీటీ తీసుకొని ఇచ్చినాడు. ఏమిటి అన్నాడు. మా గురువు గారికి ఆరోగ్యం సరిలేదు, మీరు 3 ప్రశ్నలు అడిగినారంట కదా, దానికి నేను సమాధానం చెప్తాను అన్నాడు. అయితే చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు అనేసి అన్నాడు. సరే, ముందుగా ఒక గ్లాసులో పాలు తీసుకొని రండి అన్నాడు. పాలు తీసుకొని వచ్చినాడు. దీంట్లో వెన్న ఎక్కడుంది అని అడిగినాడు ఆ కుర్రవాడు. అతను ఆలోచన చేసినాడు. వెన్న కాచాలి, దాన్ని పెరుగు చెయ్యాలి, చిలకాల వెన్న వస్తుంది. దీంట్లో వెన్న ఉంది, పాల్లోనే ఉంది వెన్న, పాలంతా వెన్న ఉంది అనేసి అన్నాడు. అట్లయితే దేవుడు కూడా ఈ అఖిలాండమంతా, ఈ బ్రహ్మాండమంతా ఉన్నాడు అనేసి అన్నాడు. సరే, రెండవ ప్రశ్న సరే అనుకున్నాడు. రెండవ ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు అన్నాడు. ఒక దీపం తీసుకురండి, ప్రమిదిలో నూనె పోసి ఒత్తేసి తీసుకొచ్చి వెలిగించండి అన్నాడు. అదే విధంగా చేసినాడు. దీని వెలుతురుంది, ఈ దీపానికి వెలుతురు వస్తూ ఉంది, ఆ వెలుతురు ఎటువైపు చూస్తూ ఉంది అనేసి అన్నారు. వెలుతురు మొత్తమే చూస్తూ ఉంది, వెలుతురు ఏంది ఎటువైపు చూసేది అనేసి అన్నాడు. దేవుడు కూడా అన్ని వైపులు చూస్తున్నాడు, ఒక్కవైపే కదా అన్ని వైపులు చూస్తున్నా అన్నాడు. సరే, మూడవ ప్రశ్న అడిగినాడు. మూడవ ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నాడు. మూడవ ప్రశ్న ఏమిటని అడిగినాడు. దేవుడు ఏ పని చేస్తున్నాడు అన్నాడు. సరే, చెప్తాను సమాధానం అన్నాడు. ఇప్పుడు నేను సమాధానాలు చెప్తున్నాను కాబట్టి నేను గురువును, నీవు వింటున్నావు కాబట్టి నువ్వు శిష్యుడు కదా, గురువు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద నిలబడాలి కదా అనేసి అన్నాడు. సరే, నువ్వు దిగిరా, ఇంకా నేను గురువు, నేను సింహాసనం మీద కూర్చుంటాను. సరే, రాజు దిగి వచ్చినాడు. ఆ పిల్లవాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు ఏం పని చేస్తున్నాడు? చెడ్డవాళ్ళని, దుర్మార్గుల్ని, పువ్వు పట్టిన వాళ్ళని, గర్వం ఉండే వాళ్ళనంతా దేవుడు కింద దించేస్తూ ఉంటాడు, మంచి వాళ్ళని సింహాసనం మీద కూర్చొని పెడుతుంటాడు. అదేవిధంగా ఇప్పుడు జరిగింది, ఈ విధంగా ఈ పని చేస్తుంటాడు దేవుడు అన్నాడు.